మస్కట్ నుండి భారతదేశానికి తిరిగి వస్తూ విజయవాడలో అసూలు బాసినటువంటి మహిళ బొంత సత్యపద్మ స్వగ్రామంలో మనం ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మంచిలి గ్రామం ఆమె అత్తగారిల్లు. ఇక్కడికి వస్తూనే ఆమె దారి మధ్యలో చనిపోవడం జరిగింది. ఆఖరికి ఆమె వివరాలు కూడా తెలియక సోషల్ మీడియా వ్యాప్తంగా ఆమె ఇట్లా చనిపోయింది ఎవరన్నా తెలిసిన వారు ఉంటే ఫోటో చూసి గుర్తుపట్టాలంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా హృదయ విదారక ఘటననే చెప్పొచ్చు. వారి కుటుంబ సభ్యుల్ని మనం చూస్తున్నాం. ఇంత చిన్న ఇంట్లోనే ఆమె తన జీవనం సాగిస్తూ ఉంటుంది. ఉపాధి కోసం ఏడాది క్రితం అంటే గత ఏడాది ఇదే సమయానికి అంటే ఆగస్టు నెలలో ఆమె మస్కట్ చేరుకుంది. మస్కట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి కూడా పిల్లలకి ఈ ఏదైతే చదువు నిమిత్తం కానీ వారి కుటుంబ పోషణ నిమిత్తం కూడా కష్టపడి ఆమె డబ్బులు పంపిస్తూ ఉండేది. అయితే 24వ తారీఖున ఆ ఉద్యోగానికి సంబంధించి అక్కడ పని అయిపోవడంతో ఏజెంటు ఆమె భర్తకు ఫోన్ చేయడం, పంపించేస్తున్నామని చెప్పడం, భర్త మరలా ఇక్కడ నుండి రావటానికి సుమారుగా 2,10,000 రూపాయలు వారు జమ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా అంటే అసలు ఆమెకి సంబంధించిన వివరాలు కూడా ఏమీ తెలియకుండా ఆమె ఒక్కతే వస్తుంటే ఈ హృదయ విదారక ఘటన కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం ఆమె అత్తగారింటి దగ్గర ఉన్నాం, మంచిలి గ్రామంలో ఉన్నాం. స్వగ్రామం నిడదవోలు కోరమావిడైనా కూడా ఆమె మృతదేహాన్ని ఇక్కడికే తీసుకొచ్చారు. ఇక్కడే ఈ ఖనన కార్యక్రమ ఏర్పాట్లు కూడా ఇక్కడే చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె పిల్లల్ని మీరు చూస్తున్నారు, ఆమె భర్తను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఇలా జరిగిందని? అసలు ఆమె వస్తున్న విషయం కూడా మీకు తెలీదా? వస్తున్నట్టు 30వ తారీఖు కానీ టికెట్ ఓకే చేశారని చెప్పారండి. అప్పుడు తప్ప మాకు 24వ తారీఖు వస్తున్నట్టు మనకు తెలియదండి. ఇన్ఫర్మేషన్ నాకు చెప్పలేదు. మాకు విజయవాడ డిపో నుంచి ఫోన్ వచ్చిందండి. ఈ పలానా ఆవిడ వచ్చి ఇక్కడ చనిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి ఫోన్ చేస్తే మేము అప్పుడే వస్తాం. ఏంటంటే వాళ్ళ ఫోటో తీసి పంపించారండి. అక్కడ పంపించిన తర్వాత మేము వెళ్ళి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. అక్కడికి వెళ్తే ఎస్ఐ గారు ఇవన్నీ సామాను అన్నీ కవర్ చేసి చూపించి ఎలా జరిగింది, మరి మీకు ఇన్ఫర్మేషన్ లేదంటే మాకు తెలదండి 30వ తారీఖున అన్నారు. 30వ తారీఖుకి అన్నదని ఈ సంగతి కూడా అప్పుడు ముందుగానే తెలుసు, కానీ ఆ తర్వాత 24వ తారీఖు అన్నది మనకు తెలియదండి. అది ఆ రకంగా చెప్పి ఎక్కించిందంటే మనకి ఇన్ఫర్మేషన్ ఆవిడ కానీ ఈవిడ కానీ మనకి ఎవరో ఇవ్వలేదండి. నాకు లేకపోతే ఇచ్చే ఉంటే నేను ముందే వెళ్ళి నా భార్యని నేను బతికించుకుంది అన్నాను. ఎందుకంటే నేను ఏదో రకంగా బతికించుకుంది నేను హైదరాబాద్ వెళ్తే కనుక అది చెప్పుకోకుండా నేను అప్పు చేసి నా ఇల్లు తనకి డబ్బులు కట్టాను, వడ్డీలకు తెచ్చి 2,10,000 కడుతున్నా కానీ వదలలేదండి. తీసుకుని నా భార్య శ్యామని నాకు అప్పగించిందండి. నేను అంత ఆస్తుడు వస్తుంది. అంటే ఏంటి ఏజెంటు డబ్బులు కట్టించుకుందా ఈవిడ దగ్గర? అదే అండి, ఈమెను పోరు చేస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడేదండి. డబ్బులు కడితేనే కానీ కుదరదు, డబ్బులు కట్టాలంటే నేను కట్టలేను మేడం, నేను లేబర్ని, నాకు ఇంత మట్టి నేను కట్టగలుగుతాను కానీ అంత కట్టలేను నేను అంటే 2,50,000 చెప్పిందండి ముందు. 2,50,000 చెప్తే నేను అలా కాదు, నేను ఏం కట్టలేనంటే సరే అయితే మాది నెల జీతం అక్కడ ఉండిపోయిందండి. ఆవిడది నెల జీతం ఉన్నది కాబట్టి 2,15,000 కట్టు, 15,000 నేను ఇట్టుకుంటాను అని అన్నదండి. ఎందుకు అసలు మనం డబ్బులు కట్టడం ఏంటి? ఆవిడ అక్కడ పని చేసింది, దానికి సంబంధించి జీతం ఇవన్నీ ఉంటాయి, మీరు డబ్బులు కడితే ఆవును పంపించడం ఏంటి? అంటే వాళ్ళు అరాబీ వాళ్ళు ఆఫీస్కి తీసుకొచ్చి అప్పచెప్పారండి. ఆఫీస్లో 3 నెలలు ఎట్టుకుని మనుషుల్ని ఇలా ట్రాప్ చేసి డబ్బులు గట్ట గుంజి మాగోడి దగ్గర ఇలా పాడు చేసిందండి జీవితాన్ని. మా జీవితాన్ని నాశనం చేసి అప్పుల పాలు చేసిందండి ఆఫీస్ మేడం. అదండి 3 నెలల నుంచి దానికి అన్నం భోజనం వాళ్ళు పెడితేనే తింటాం, అంతే తప్ప రెండోది ఎప్పుడు భోజనం చేసామని నేను అడిగేవాడినండి. వాళ్ళు ఎడితేనే తప్ప మనం అడిగితే హక్కు ఉండదు. వాళ్ళు 12ంటికి 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి 12ంటికి కడుతుంది, సాయంత్రం మళ్ళీ 12ంటికి ఏం తింటాకు ఉండదు. నన్ను ఇలా చిత్రహింసలు పెడుతుందా, డబ్బులు కట్టని నేను పోరితే నువ్వు టెన్షన్ పడకు, నేను ఏదో అప్పు చేశాను కడతానని నేను 2,10,000 కట్టి నేను ఇంకా 5,000 కూడా కట్టలేనమ్మా, నీకు దండం, నా భార్యని నాకు అప్పగించే అని నేను బాధపడ్డానండి. నేను టికెట్ తీసేసాను 30వ తారీఖుని.
30వ తారీఖు ఓకే అయిపోయింది టికెట్ అని మేడం మా ఆవిడ చాలతోటి మాట్లాడిందండి అంతే అండి. ఆవిడ చాలతోటి కూడా మాట్లాడదు, ఆవిడ నెంబర్ మనకు అవ్వదు. కానీ ఇక్కడ ఒక ఏజెంటు ఇక్కడ నుంచి పంపించిన ఏజెంట్ కూడా ఉందండి. అదండి నేను సరే, మీరు డబ్బులు కట్టారు, ఆవిడకి పంపించారు. ఆ మధ్యలో ఉన్న మేడం అనే ఆవిడకి మీరు 2,10,000 సుమారుగా పంపించారు. పంపిస్తేనే ఈవిని ఇండియా రావడానికి వాళ్ళు చేశారు. పోనీ అక్కడ ఫ్లైట్ ఎక్కించినప్పుడన్నా మీ భార్యని పంపిస్తున్నాం, పలానా ఫ్లైట్ ఎక్కించాం, హైదరాబాద్లో పలానా టైంకి వస్తుంది, రిసీవ్ చేసుకోండి అని ఏమైనా చెప్పారా? డబ్బులు చెప్పలేదండి, అలాగే ఎప్పుడు చెప్పలేదండి. మాది 30వ తారీఖున అన్నారు. 30వ తారీఖు కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి అంతే అండి. 30వ తారీఖు వెళ్దాము వస్తుంది అని తీసుకొద్దామని నేను ప్రిపేర్ అయి ఉన్నానండి. కానీ అలా 24కే శవం వచ్చి నాకు బస్ డిపో నుంచి ఫోన్ వస్తేనే కానీ నాకు ఆ విషయం తెలియదండి, చచ్చిపోయినట్టు. కాదండి, అలా జరిగింది. నేను ముందే వెళ్తుంటే కనుక నేను ఏదో రకంగా బతికించుకుందానండి నా భార్యని. నేను హైదరాబాద్ వెళ్ళిపోదునండి, ఏ రకంగా నేను వెళ్ళి నేను తెచ్చుకుని నేను బతికించుకుందానండి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పలేదండి. ఎప్పుడండి అసలు ఆవిడ ఎప్పుడు మస్కట్ వెళ్ళింది? సుమారు ఎంతకాలం పనిచేసింది ఆవిడ? మొత్తం ఇక్కడి నుంచి బయలుదేరుతాం సంవత్సరం అయిందండి. ఇదే నెలలో ఇదే తారీఖున వెళ్ళిందండి. మొన్న 24వ తారీఖుకి ఎక్కించామండి. అదండి అలా జరిగింది. మళ్ళీ ఆ తారీఖు వచ్చినాడికి శవమై మా ఇంటికి శవమై వచ్చిందండి. ఎవరు ఫోన్ చేశారు మీకు? అంటే ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలో చాలా వైరల్ అయింది ఫోటో, ఆవిడ ఎవరో తెలియట్లేదు, ఎవరికైనా తెలిస్తే చూడండి. ఎట్లా? బస్ డిపో వాళ్ళు ఫోన్ చేశారండి. ఆ బస్ డిపో వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. ఆ తర్వాత ఎస్ఐ గారు కూడా ఆ నెంబర్ తీసుకుని ఎస్ఐ గారు ఫోన్ చేశారండి. వెళ్ళాం. వెళ్ళి ఆ శవాన్ని మాచిరిలో ఉంటే సోతకు తీసుకెళ్ళారు. చూసామండి. చూసిన తర్వాత మలనాడు పోస్ట్ మార్టం అని చేసి బాడీ ఇచ్చారండి. అది ఆవిడ బాగా టెన్షన్ పడిపోయి ఆటో కంప్లైంట్ వచ్చి చనిపోయింది. అంటే గతంలో ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కొద్దిగా ఉన్నదండి. ఆరోగ్యం అంటే అంత క్షీణించిపోయి చచ్చిపోయి అంత ఆరోగ్యం ఏం కాదండి. మామూలుగానే కిటికీలు కానీ మంచి స్ట్రాంగ్గానే ఉండే మనిషి అండి ఆవిడ. కొన్నాళ్ళు బాగానే పని చేసుకుందండి. నేను హెల్త్ ప్రాబ్లంగా ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడిని. నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను, నువ్వేమి కంగారు పడవలసిన లేదని చెప్పిందండి మేడం. మెడికల్ కూడా అన్నపెట్టి అవుతుందేమో మేడము ఇలాంటి పరిస్థితి అని నేను చెప్పానండి. చెప్పుకోకుండా ఏం పంపలేదండి, చెప్పే పంపించాను. నేను సరి చేసుకుంటాను, నీకు ఎందుకు నువ్వు పంపించని ఫోర్స్ చేస్తేనే నేను పంపానండి. పంపితే ఇలా చేసి లాస్ట్కి ఒంట్లో బాగోలేదు, 6 రోజుల నుంచి అలా ఉంటుంది మేడం. నేను అవసరమైతే నేను కొంత డబ్బులు కట్టాను కదా ముందు, కనమ డబ్బులు నేను కడతాను, లేకపోతే సంతకాలు పెడతాను, నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను, నా భార్యని పంపించేయండి, నేను హెల్త్ ప్రాబ్లంగా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుంటాను, మా ఆవిడ వచ్చిన తర్వాత నేను ఏ ఒకటి తాగనకాయ పెట్టి నేను కడతాను డబ్బులు అంటే, నువ్వు ఆ మిగతా బ్యాలెన్స్ కూడా కడితేనే కానీ నేను పంపనని చాలా మానసిక వేదనకు గురి చేశారు. ఇటు మిమ్మల్ని కానీ అటు ఆవిడ అక్కడ కూడా చెప్పుకోనివ్వకుండా, కనీసం తిరిగి పంపించకుండా మీరు ఆ డబ్బులు కట్టేదాకా కూడా ఆమెని పంపించలేదు. చాలా మనోవేదన గురైంది ఆవిడ. అంతేగా మీరు? అంతే అండి. ఫోన్ కూడా మాట్లాడనిచ్చేది కదండి ఎక్కువగా. వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు, ఫోన్ మాట్లాడుతూ కుదరదు ఆఫీసులోనని ఫోన్ సరైన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పనిచ్చేది కదండి మేడం. అదండి. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? చివరిసారిగా ఆవిడ 24వ తారీఖునే మాట్లాడిందండి. అది బయలుదేరక ముందండి. అక్కడ బయలుదేరక ముందండి, 23 బయలుదేరక ముందు మాట్లాడిందండి. ఫోన్ కట్ అయిపోయిందండి. అప్పుడు నీకు నెట్ ఆన్లో లేదండి. ఆ తర్వాత కూడా నేను అత్తమాల ఫోన్ చేస్తూనే ఉన్నానండి. ఫోన్ చేసినా దానికి రెస్పాన్సిబుల్ లేదండి. ఏంటి ఏమైంది, ఆరోగ్యం బాగోలేదు అంటుంది, ఏమైంది అని నేను టెన్షన్ పడిపోతున్నానండి, టెన్షన్ పడుతున్నానండి. ఆ తర్వాత 24వ తారీఖు సాయంత్రం 5ంటికి ఫోన్ వచ్చిందండి మాకు. ఫోన్ వస్తే ఇలాగా పలానా ఆవిడ మస్కట్ నుంచి వస్తుంది, ఈ బస్సులో ఆవిడకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియదండి. ఆ టికెట్. ఎంతమంది? 2 పిల్లలా మీకు? పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకడు 4th క్లాసు, ఒకడేమో 6 అండి. ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడారు అమ్మతో చివరిసారిగా మీరు? 23వ తారీఖు. మీరు జాగ్రత్తగా చదువుకోండి, నా కోరిక తీర్చండి అన్నదండి. బాగా చదువుకోమని చెప్పిందా? అలర్ట్ చేయొద్దని చెప్పిందా? ఎక్కడ, ఏ హాస్టల్లో? పాలకొల్లు గురుకుల పాఠశాల. అక్కడ చదువుతున్నావా? ఏ క్లాసు? 6th క్లాస్. ఏమన్నా తెమ్మని చెప్పావా అమ్మకు మరి వచ్చేటప్పుడు? వస్తున్నా అని చెప్పిందా? నాకు బట్టలు తేమ్మ అన్నానండి. ఇంకా మీకు చాలా తెస్తాను, బూట్లు కట్టాను అన్నదండి. అన్నీ తెచ్చిందండి.
ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు? ఇప్పుడు రోజు మాట్లాడుతావు వారానికి ఒకసారా? రోజు మాట్లాడి ఉన్నాడు. ఏమైనా చెప్పిందా? ఏమన్నా జ్వరంగా ఉంటుందా, బాగోట్లేదు అట్లా ఏమన్నా చెప్పిందా నీతో? ఉమ్? అసలు చెప్పేది కాదండి. ఉమ్. ఓకే, బయలుదేరే ముందు చెప్పింది. వస్తున్నా అన్ని బొమ్మలు తెస్తా అని చెప్పిందా? బూట్లు గట్ట తెస్తాను, ఉమ్. ట్యాబ్ గట్ట తెస్తాను మీకు అన్నదండి. ఉమ్. నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. నువ్వు ఆ రోజు మాట్లాడావా? ఏమంతమన్నావు అమ్మని? బట్టల ట్యాబ్. ఉమ్. ఉమ్? ఏం చెప్పింది అమ్మ నీతో? అడుగు, అమ్మ ఏం చెప్పింది? బాగా చదువుకోమని చెప్పిందా? నీ పేరేంటి చెప్పు? జశ్వంత. నువ్వు 4th? నువ్వు ఎక్కడ చదివేది? ఇక్కడ మన బోర్డింగ్ స్కూల్. బాగా చదువుకోవాలి. మరి మనం చూస్తున్నాం జశ్వంత్ 6th క్లాస్ పెద్ద బాబు, చిన్న బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. అమ్మ వస్తుంది బట్టలు, బూట్లు, ట్యాబు అంటే పిల్లలకి సంబంధించి వారి ఇవన్నీ కూడా తీసుకొస్తుందని చెప్పింది. భర్త కూడా మనం చూస్తున్నాం, కుటుంబం అంతా కూడా ఎంత బాధపడుతున్నారో. ఆ ఫోటోలు, పెళ్ళినాటి ఫోటోలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో అక్కడ మస్కట్కి వెళ్ళే ముందు ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఆమె మొత్తం అన్నీ కూడా ఈ చర్చి దగ్గర మ్యారేజ్ ఫోటో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ భర్త నిజంగా హృదయ విదారకంగా పిల్లలు కానీ చాలా బాధపడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత దారుణ పరిస్థితుల్లో కనీసం మనిషి తోడు కూడా లేకుండా ఆమె ప్రయాణంలో ఉండగానే ప్రాణాలు కోల్పోవటం, అసలు ఆమె వివరాలు తెలియక మరలా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియా దీనివల్ల కానీ పోలీసులు కొంత చొరవ తీసుకోవడం వల్ల మరలా ఆమె ఇక్కడికి రావటం, అంటే ఆమె మృతదేహాన్ని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి కుటుంబ సభ్యులకి సమాచారం కూడా చేరవేశారని చెప్పుకోవచ్చు. మనం చూసిన చిన్న ఇల్లు ఆవిడది. ఈ చిన్న ఇల్లు సుమారుగా 3 గదుల ఇల్లు. ఈ 3 గదుల ఇల్లులోనే మొత్తం ఈ నలుగురు కూడా ఈ జీవనం సాగిస్తూ ఉంటారు. సరే, అంటే కనీసం ఈ విదేశాలకు వెళ్తే కొంత డబ్బు సంపాదించవచ్చు, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, మంచి భవిష్యత్తు వారికి ఇవ్వచ్చు అన్న దీని మీద ఆవిడ ఏడాది క్రితం మస్కట్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ అరబ్ ఈ ఇళ్లలో ఈ ఏదైతే చిన్న చిన్న పనులు ఉంటాయో వంట పని వీటన్నిటిని కూడా సహకరించేదని చెప్తుంది. కానీ ఇక్కడ ఏదైతే బొంత సత్యపద్మకు సంబంధించి మనం చూస్తే కనుక మరొక కోణం వెలికి చూస్తుందనే చెప్పుకోవచ్చు. ఆమె భర్త చెప్తున్న దాని ప్రకారం అక్కడ కాంట్రాక్ట్ అయిపోవడం కానీ లేకపోతే ఆ పనికి సంబంధించిన ఆ పని పూర్తవడంతో అరబ్బులు ఆఫీస్కి పంపించేశారని చెప్తున్నారు. 2,10,000 రూపాయలు ఇస్తే కానీ ఆమెని భారత్ పంపనంటూ కూడా అక్కడ ఏజెంట్ ఇబ్బంది పెట్టింది. సుమారుగా 3 నెలల పాటు ఆ ఆఫీస్లోనే ఉండిపోయారని చెప్తున్నారు. అక్కడ ఇతను అప్పు చేసి ఇప్పుడు భర్త 2,10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే మరలా ఆమెని ఇక్కడ భారతదేశానికి పంపడం, ఈ మనోవేదన, అక్కడ 3 నెలల పాటు అక్కడ ఆఫీస్లోనే ఉండటం, మొత్తం కాలకృత్యాలన్నీ కూడా అక్కడే తినటం, వారు పెట్టింది తినడంతో పూర్తిగా అనారోగ్యం పాలై ఉంటుందని చెప్తున్నారు. ఇదిగో ఈ బ్యాగ్తోనే ఆమె రావటం జరిగింది, ఇండియా రావటం జరిగింది. ఈ మొత్తం పిల్లలకి సంబంధించి అంటే అసలు ఆమె ఏమేమి తెచ్చిందనేది ఇప్పటికే పోలీసులు దీనికి చూడడం కూడా జరిగింది, వీరి బంధువులకు కూడా చూపించడం జరిగింది. చూస్తే కనుక ఈ బ్యాగ్లో చూడండి పిల్లలకి ఇప్పుడు బాబు చెప్పాడు, పెద్ద బాబు చెప్పాడు కదా మనకి, అమ్మ నాకు బూట్లు తెస్తానంది అని చెప్పి, బూట్లు పిల్లలకి సంబంధించిన బూట్లు తీసుకొచ్చింది. పిల్లలకి ఈ మంచి షూ తీసుకొచ్చింది ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంత దూరం వెళ్ళి కష్టపడిందే పిల్లల గురించి కదా. చూడండి మంచి షూ, ఇప్పుడు తను చెప్పాడు నాకు ఇవన్నీ తెస్తానందే బట్టలు, ఇంకా ఆవిడకి సంబంధించిన మిగిలినవన్నీ కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే అంత సుదూరం వెళ్ళింది, పిల్లల గురించి వెళ్ళింది, తను వస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది, తెస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చాక్లెట్ల ప్యాకెట్ పిల్లల గురించి, అంటే మామూలుగా ఎవరు విదేశాలకు వెళ్ళినా కూడా చాక్లెట్లు ఎక్కువగా చాక్లెట్లు తీసుకొస్తుంటారు. మన బంధువులు ఎవరు వెళ్ళినా కూడా ఈ దుబాయ్కి సంబంధించి మస్కట్కి సంబంధించిన చాక్లెట్ల ప్యాకెట్లు తెచ్చింది పిల్లల గురించి. ఇవన్నీ కూడా చూడండి సుమారుగా 2-3 ప్యాకెట్లు
ఇవన్నీ కూడా పిల్లల గురించి ఆవిడ తీసుకొచ్చింది. అంటే ఆవిడ ఎంత ప్రేమ, ఇంటికి రావాలి, ఇవన్నీ కూడా ఈ సూట్ కేసు ఇప్పుడు అన్నీ బాగుంటే ఆవిడ పిల్లల ముందు ఓపెన్ చేసేది. ఈ సూట్ కేసు ఓపెన్ చేసి ఒక పండగలాగా వీళ్ళంతా చాలా ఆనందంగా దీన్ని ఓపెన్ చేసి ఇదంతా షేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే టైము ఏ విధంగా మారిపోయింది అనేది, ఆవిడ హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన తర్వాత మరలా ఆవిడ బస్సు ఎక్కి ప్రయాణం చేయడం, అంటే ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆవిడ అనుకుని ఉంటుంది, నేను అనుకోవటం. సో ఇంటికి సడన్గా వచ్చి తలుపు కొట్టి పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనుకుని, కానీ విధి నిజంగా ఎంత విచిత్రమైనదంటే బస్సులో ఉండగానే ఆమె కనీసం ఆమెకి తెలియకుండానే నిద్రలోనే ఆమె ప్రాణాలు పోవటం కానీ, ఈ చాక్లెట్లు కానీ, ఈ ఆడపిల్లలకి సంబంధించి ఈ క్లిప్లు, బట్టలు తీసుకొచ్చింది, పెర్ఫ్యూమ్ బాటిళ్ళు, షూ, బట్టలు. ఇప్పుడు బావ చెప్పాడు, ఇది అమ్మ నాకు ట్యాబ్ తీసుకొస్తానంది అని చెప్పి. ట్యాబ్ అంటే బాగా చదువుకోవాలి వీడు, వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ వాడేస్తున్నారు, మొత్తం అంతా టెక్నాలజీ ఇదైపోయింది. కాబట్టి తన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, తన పిల్లలు కూడా ఎవరికన్నా కూడా తక్కువగా ఉండకూడదు. అంటే ప్రతి తల్లి కోరుకునేది అదే, అందరికన్నా మంచిగా ఉండాలి పిల్లలు అనేది ప్రతి తల్లి కోరుకునేదే. ఇంకా ఈ రకరకాల ఈ పెర్ఫ్యూమ్స్ కానీ, పిల్లలకి సంబంధించిన వస్తువులు కానీ, వాచ్, ఇదిగో ఇదే పెట్టిలో చూడండి, వాచ్ కూడా తీసుకొచ్చింది ఆమె. అంటే వాచ్, ట్యాబు, షూస్, అంటే అన్నీ బాగుంటే దీనికి సంబంధించి వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవారు, వీళ్ళందరూ కూడా కూర్చుంటే ఆవిడ ఓపెన్ చేసేది ఈ బాక్స్. పద్మ ఏమండి అంతేనా? ఆవిడ వచ్చి ఇదంతా ఓపెన్ చేసేది, ఈ వాచ్ నీకు, లేకపోతే ఈ బ్యాగ్ వీళ్ళకి, చాక్లెట్లు చుట్టుపక్కల వాళ్ళకి. అంతే అండి అవన్నీ చెప్పిందండి. చుట్టుపక్కల వాళ్ళకి వీటికి పెట్టుకోవడానికి కొన్ని, ఇవ్వడానికి కొన్ని, అవన్నీ తెచ్చుకుంటున్నాను. అంటే నీకు ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కొంటాం, ఆ డబ్బులు పెట్టుకుని వచ్చేస్తే నేను ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తాను ఎమర్జెన్సీగాను, నీకు ఆరోగ్యం బాగోలేదు కదంటే ఏముందిలే నేను ఎలాగో వచ్చాను కాబట్టి నేను పిల్లలకి ఏమి తేకపోతే నా పిల్లలు అందరికి లేగానే సంతోషంతో ఉండాలి ఇవన్నీ వేసుకుని అని చాలా సంబరపడేదండి. చాలా ఆనందంతో ఉండేది. కానీ అలాది ఆనందం శాశ్వతం లేకుండా వెళ్ళిపోయింది. చెప్పిందా అమ్మ నీకు ఇవన్నీ తెస్తున్నా అని చెప్పిందా? చూసావా ఇవన్నీ తెస్తున్నా అని చెప్పిందా నీకు? ముందే చెప్పింది నీకు ట్యాబు, ఇవన్నీ, వాచ్ అన్నీ తీసుకొస్తున్నాను, బూట్లు, బట్టలు అన్నీ నువ్వు అడిగినవి అన్నీ ఉన్నాయి. చూసావు ఇందులో? మరి ఏం చెప్పింది అమ్మ నీకు ఫోన్లో? ఇది బట్టలు అవన్నీ కొనుక్కు తెస్తాను నీకు, మీరు బాగా చదువుకోవాలని చెప్పింది. నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని ట్యాబ్ తెచ్చినా కూడా, ఈ వాచ్, ఈ షూస్ తెచ్చినా కూడా ఎందుకు మీకు, మీరు అందరితో పాటు మిగతా పిల్లల కన్నా కూడా బాగుండాలనే కదా. మరి బాగా చదువుకోవాలి మీరు. అమ్మ మీ గురించి ఏదైతే అంత దూరం వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చిందో, సరేనా? తమ్ముడు కూడా జాగ్రత్త చూసుకోవాలి. తమ్ముడి క్లాసు 4th క్లాస్. సరే, మనం చూస్తున్నాం ఇక్కడ అంటే తను బాగా కలుపుగోలుగా ఉండేదని కూడా చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు. కానీ అసలు ఈ సూట్ కేసుకి సంబంధించి కానీ ఆమెకు సంబంధించి ఇప్పుడు పద్మ ఇక్కడ ఆవిడ సడన్గా ఇక్కడికి వచ్చి ఉంటే సర్ప్రైజ్ కింద ఇవన్నీ కూడా పిల్లలకి చూపించి పిల్లల ముఖంలో ఆనందం చూడాలి అనే దాంతోనే ఆమె బయలుదేరి ఉంటుంది. కానీ చాలా విచిత్రంగా అసలు అనుకోని సంఘటన, బస్సులో ప్రాణాలు వదలటం. మరలా ఆమె వివరాల కోసం అక్కడ సంబంధించిన పోలీసులు ఇది కానీ ఈలోపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగటం. నిడదవోలు కోరమామిడి ఆమె పుట్టిల్లు. ప్రస్తుతం మనం ఉన్నది మంచిలి గ్రామం, తణుకు నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇక్కడికే ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చి కర్ణం కూడా చేయటం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు వరకు అందరూ కూడా గుర్తు తెలియటం లేదు అన్న దీని మీద మాట్లాడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మహిళ తన పిల్లల గురించి, తన కుటుంబ పోషణ గురించి మస్కట్ అంత దూరం వెళ్ళి కష్టపడి పనిచేసి మరలా అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఆమె భారతదేశానికి రావాలంటే, తిరిగి తన పిల్లల్ని చూడాలంటే, భర్త దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి, అత్తమామల దగ్గరికి రావాలంటే 2,10,000 రూపాయలు కట్టించుకున్న ఆ ఏజెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమె భర్త కూడా చెప్తున్నాడు, డబ్బులు వేస్తే కానీ భారతదేశం పంపమంటూ. ఈయన డబ్బులు చూసుకోవడానికి సుమారుగా 2 నెలల సమయం పడితే, 2 నెలల పైగానే పడితే అన్నాళ్ల పాటు అక్కడ మస్కట్లోని
ఆఫీస్ అదే ఆఫీస్లో ఆమెను అక్కడ నిర్బంధించి ఉంచారనే చెప్పుకోవచ్చు. డబ్బులు కడితే తప్ప పంపమని చెప్పారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? అధికారులు ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎందుకంటే తల్లి గురించి ఎదురు చూస్తున్న ఈ పిల్లలకి ఎవరు సమాధానం చెప్తారు? 2,10,000 రూపాయలు కట్టిన తర్వాత కూడా తన భార్యను ప్రాణాలతో చూడలేకపోయినటువంటి భర్త పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ మస్కట్లో ఉన్న మేడము ఏం చెప్పుద్ది? ఎవరికి సమాధానం చెప్పుద్ది? ఈ డబ్బులకు సంబంధించే కానీ, లేకపోతే ఇంచుమించు వీరందరినీ ఒక 2-3 నెలల పాటు మానసిక వేదనకి గురి చేసి ఆమె తినకుండా పద్మకి సంబంధించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తీసుకువచ్చారంటే దీనికి ఎవరు బాధ్యత? ఎవరు సమాధానం చెప్తారు? వారి భర్తని చివరిగా అడుగుదాం. ఏమంటే ఏంటి అసలు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇవన్నీ మీకు తెలుసు, మీరు బాధలో ఉన్నారు, అయినా కూడా ఏంటి ఇప్పుడు ఆ మేడం కానీ వీరందరి మీద మీరు ఎటువంటి చర్యలకి మీరు కోరుకుంటారు? కేసు వేయాలని మెయిన్. ఎందుకంటే మా ఆవిడ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఆఫీసుల్లో. ఇలాంటి వాళ్ళందరినీ మగవాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి నాశనం చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది దాన్ని కేసు వేసి దానికి శిక్ష పడేటట్టు చేయాలండి. అది నేను అప్పు చేసి నేను 2,50,000 2,10,000 రూపాయలు నేను క్యాష్ కట్టానండి. క్యాష్ పంపించానండి నేను. అవన్నీ గ్రూపులు అన్నీ ఉన్నాయండి. ఇందాక అడిగితే ఏం గ్రూపులు ఉన్నాయి ఏంటని అని అడిగి రివర్స్ అయిందండి ఆవిడ. అదే డబ్బులు వేసిన మనం అకౌంట్లోనే కదా ట్రాన్స్ఫర్ చేస్తాం. అకౌంట్లో నుండి ఒకటేమో ఫోన్పే ద్వారా చేసినవి అన్ని అడ్రస్లు ఉన్నాయండి నా దగ్గర. అన్ని ప్రతిదీ ఉందండి. అలా చేసిందండి నా జీవితం. అది నేను ఇప్పుడు అప్పు చేసి నేను 2,10,000 రూపాయలు కట్టానండి. అది మనిషి వచ్చేస్తే నేను ఆ డబ్బుల కోసం నేను చింతించకపోదును, కానీ ఆ డబ్బులు తీసుకుని శవాన్ని అప్పగించిందండి నాకు. అది దానికోసమే ఏమైనా ప్రభుత్వం ఏదైనా చెయ్యాలంటే అలాంటి వాళ్ళని శిక్షించాలి మెయిన్. ఓకే, మనం చూస్తున్నాం ఇప్పటికే మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్నారు. విదేశాల్లో మహిళలు పడే ఇబ్బందులకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మహిళలకు సంబంధించి ఆదుకుంటామని చెప్తుంది. కానీ పర్టికులర్గా ఈ ఇష్యూలో మస్కట్ వెళ్ళి అక్కడ మానసిక తీవ్ర మనోవేదన గురయ్యి భారతదేశాన్ని వస్తూ తన ఇంటికి చేరుకునేటప్పుడు మార్గమధ్యంలో అశువులు బాసినటువంటి పద్మ ఆత్మకి శాంతి కలగాలంటే తప్పనిసరిగా ఎవరైతే ఆమెను ఇబ్బంది పెట్టారో 3 నెలల పాటు ఆఫీస్లోనే ఉంచి పెట్టకుండా అసలు కనీసం ఆవిడ బాగోగులు కూడా చూడకుండా, ఆరోగ్యం బాగోలేదన్నా కూడా భర్తకు కూడా ఇంటిమేషన్ కూడా లేకుండా భారతదేశం పంపించి వేశారంటే ఇంత అన్యాయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ప్రశ్నించాలి. ప్రభాకర్ పద్మ భర్త అతను మాటలు మీరు వినే ఉంటారు. తన భార్య చనిపోయింది, కానీ తన భార్యలా ఇబ్బంది పడేవాళ్ళు అక్కడ ఆమె దగ్గర చాలామంది ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆమెని గురించి మరింత వాకప్ చేస్తే తప్పనిసరిగా మరింత మంది కాపాడగలిగే అవకాశం ఉంటుంది. తనలాగా మరెవరూ నష్టపోకూడదు అంటూ కూడా ప్రభాకర్ చెప్పే మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపు చేస్తున్నాయి. సో మీరు కూడా అంటే సోషల్ మీడియా కూడా చాలా బాగా స్పందించారు. ఆమె సంబంధికులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేరుకోండి అంటూ ఇంచుమించుగా 2-3 రోజులుగా చాలా వైరల్ అవుతుంది. సో మీరందరూ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే పద్మ ఫోటోని షేర్ చేశారో ఈమెను గుర్తుపట్టండి, నిడదవోలు కోరుమామిడి అంటూ కూడా షేర్ చేశారో మీరందరూ కూడా షేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే విదేశాల్లో మహిళలు ఇలా ఏజెంట్ల బారిన పడి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రభాకర్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు పర్టికులర్గా ఆ ఏజెంట్ ఎవరైతే ఉందో ఆమె వివరాలు బయటికి తీయాలి. పోలీసులు దీని మీద తప్పనిసరిగా స్పందించాలి. జిల్లా పోలీస్ అధికారులు, జిల్లా ఎస్పీ దీని మీద ప్రత్యేకంగా పర్యవేక్షణతో ఉండి ఆమె వివరాలు తెప్పించి ఆమెను ఇక్కడికి రప్పించగలిగితే మరింత మంది మహిళలను కాపాడినట్లవుతాం. తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అప్పు చేసి తన భార్య గురించి 2,10,000 కడితే ఆమె కనీసం ప్రాణాలతో చూడలేకపోయానంటున్న ప్రభాకర్కి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సో సోషల్ మీడియా మీరు కూడా ప్రభాకర్కి పద్మ కుటుంబ సభ్యులకి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఈ నకిలీ ఏజెంట్లు ఉన్నారో మహిళల్ని ఇక్కడ నుండి పని నిమిత్తం తీసుకెళ్ళి అక్కడ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారో ఆ ముఠాని బట్టబయలు చేయాలి, బయటికి లాగాలంటూ కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, మంచిలి గ్రామం నుండి. For more videos like this, subscribe Big TV channel.